అత్తింటి వాళ్ళు అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు కొన్ని కానుకలు ఇస్తారు ఆనందంతో. అట్లాగే ఈ కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని మనం ఇంటి అల్లుడిగా కూడా కొంతమంది భావిస్తారు. వాళ్ళు కూడా కొన్ని కానుకలు ఇచ్చిపోతుంటారు. ఇట్లా వ్యవస్థలో రకరకాల పద్ధతులతో దేవుడికి కానుకలు. ఆ కానుకలలో వీళ్ళు కొట్టేసింది, అబ్బాయి కొట్టేసిన డబ్బు మొత్తం 113 కోట్ల రూపాయలుగా లెక్క తేల్చారు. ఎంత? 113 కోట్ల రూపాయలు లెక్కలు తేల్చారు. ఎవరయ్యా ఆ రోజునున్నటువంటి టిటిడి బోర్డు చైర్మన్ ఎవరయ్యా అంటే ఇవాళ అభినవ అన్నమయ్యగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి దేవుంది అదొక నల్లరాయే కదా, ఏముంది దీనికి వాల్యూ అన్నటువంటి వ్యక్తి ఇవాళ రాజకీయాల కోసం అభినవ అన్నమయ్య. మొన్న మనం చూసాం వీళ్ళ భక్తి ఎలాంటిదంటే 22 ఏళ్ల క్రితం ఒక శనీశ్వరుడి విగ్రహాన్ని చెక్కమని ఎవరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు తీసుకెళ్లపోతే 22 ఏళ్ల బట్టి ఆ విగ్రహం అక్కడే ఉంటే మొన్న 4 రోజుల క్రితం పోయి ఈ అభినవ అన్నమయ్య గారు ఆ విగ్రహం దగ్గర కూర్చుని రకరకాల కార్యక్రమాలు చేశారు. ప్రజలందరూ చూశారు. అయ్యా అభినవ అన్నమయ్య గారు ఎక్కడున్నారు మీరు? గత మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అత్యాచారాలు, జరిగినటువంటి అపచారాలు ఎప్పుడన్నా జరిగినాయా? ఒక ముస్లిం పరిపాలనలో జరిగిందా? జరగలా. బ్రిటిష్ పరిపాలనలో జరిగిందా? జరగలా. ఆ రోజున ఎక్కడ మీ కళ్ళకేం కనపడలేదా? మీ కళ్ళకేమైనా గంతలు కట్టుకున్నారా? అన్నమయ్య గారు ఇప్పుడు వచ్చారా అంటే సక్రమంగా జరిగే రోజు వస్తారా అంటే ఏంటంటే టీటీడీని అడ్డం పెట్టుకుని, వ్యవస్థను అడ్డం పెట్టుకుని, హిందూ తత్వం మీద బురద చల్లి మీరు మీ పబ్బం గడుపుకోవాలన్న ఆలోచనతో మీరు చేసే ప్రయత్నాలు తప్పితే దీంట్లో ఏమున్నాయి?